లూకా సువార్త 22, 24, 27. ఈరోజు మోషే గురించి ధ్యానిద్దాం. We will learn some standards about Moses. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇక్కడ దేవుడు తన శిష్యులకు ఒక ఇద్దరికి ఎమ్మాస్ రోడ్లు వెళ్తున్నప్పుడు వాళ్ళకి బయలుపరిచాడు అన్నమాట. వాళ్ళు అంటారు ఎన్ని జరిగాయి అంటే, ఇలా జరిగింది, ఒక ప్రవక్త వచ్చాడు, చనిపోయాడు, అది ఇది అంట ఇది అంట చెప్తే అప్పుడు ఆయన అంటాడు, యూదులకి ఎన్ని తెలుసు. యూదులు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. ధర్మశాస్త్రాన్ని ఏమంటారో తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? లా ఆఫ్ మోసెస్. మోషే ధర్మశాస్త్రం అంటే ఎంతమంది తెలుసు? మోషే ధర్మశాస్త్రం అని లా ఆఫ్ మోసెస్. బైబిల్లో కొన్ని వందల వచనాలు ఉన్నాయి. లా ఆఫ్ మోసెస్, కమాండ్మెంట్ ఆఫ్ మోసెస్, టీచింగ్స్ ఆఫ్ మోసెస్, డిసైపుల్స్ ఆఫ్ మోసెస్. మోసెస్ 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 మొత్తం టీచింగ్ అంతా మోసెసే. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా మోసెసే. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హిస్ టీచింగ్స్, హిస్ పవర్ అండ్ అథారిటీ. మోషే దేవుడు ధర్మశాస్త్రం కూడా అతని ద్వారా ఇచ్చాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు నా గురించి అని చెప్పి ఎక్కడి నుంచి మొదలు పెడతాడు చూడండి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని, ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో చదువుదాం ఒకసారి. అండ్ బిగినింగ్ అట్ మోసెస్ అండ్ ఆల్ ద ప్రాఫిట్స్ he expounded unto them in all scriptures the things concerning himself. మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపిన. అంటే యేసు ప్రభు గురించి మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి ఎవరు? మోషే. అంటే దేవుని హస్తం ఎంత బలంగా కదపాలి అంటే ఒక వ్యక్తికి ఎవరి గురించి తెలియాలా? యేసయ్య గురించి తెలియాలా? పాత నిబంధనలో మోషే యేసయ్యని తెలిసి ఇన్ని పనులు చేస్తే ఇప్పుడు ఇంత క్లియర్గా తెలుసుకుని నువ్వెన్ని పనులు చెయ్యాలా? దిస్ ఇస్ వాట్ ఈస్ టాకింగ్. యేసు ప్రభువు చెప్తున్నాడు, మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు తన గురించి వచనములు భావం చెప్పాడు. అంటే నా గురించి మొట్టమొదట ఈ గ్రంథమందు ఎవరు రాశారంట? మోషే. మోసెస్ వాస్ ద వన్ హూ రోట్. అంటే యేసు ప్రభు వారికి ఇంకా చాలా మంది ఉండొచ్చు ముందు, కానీ ఆయనకి ఇష్టమైన, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఎవరు నమ్ముతున్నారు? హానోకు కూడా చెప్పాడు యేసయ్య గురించి. యేసయ్య రాకడే కాదు, అబ్రహాం కూడా చూశాడు యేసయ్యని. కానీ యేసు ప్రభు వారు ఎక్కడ మొదలు పెట్టారు? మోషే. ఎందుకంటే వీళ్ళ ప్రవక్తలందరిలో, నాయకులందరిలో గొప్పడు ఎవరు అనుకుంటున్నారు? దేవుని హస్తాన్ని గొప్పగా కదిలించింది ఎవరు అనుకుంటున్నారు? యూదులు. మోషే. అందుకని దేవుడు కూడా తన గురించి రిఫరెన్స్ పాయింట్గా ముందు ఎవరిని ఎన్నుకున్నాడు? ప్రవక్తల్లో మోషే. నీ కుటుంబంలో బలహీనమైన నీవు, ఎందుకు పనికిరాని నీవు, ఏదో ఒక చిన్నోడని, చదువుకోనో పేదోడని అనుకునే నీవు, దేవుని హస్తము కదిపి అందరికంటే ప్రాముఖ్యుడు అవునుగాక. ఇఫ్ యు నో గాడ్ యు విల్ బి బ్లెస్డ్. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. ఇక్కడ యేసు ప్రభు వారు తన గురించి చెప్పుకున్నప్పుడు మొట్టమొదటి ప్రవక్తగా ఎవరిని అనుకుంటున్నారు? మోషే. అంటే అందరి ప్రవక్తల కంటే దేవుని హస్తాన్ని బాగా ఉపయోగించుకుంది ఎవరు? మోషే. యోహాను సువార్త 9:28. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. ఆ గుడ్డివాడిని అంటారు అనమాట, నువ్వే ఆయన శిష్యుడు, యేసయ్య శిష్యుడు. మేము ఎవరు శిష్యులు అంటే యూదులందరూ మోషే, మా గాడ్ ఫాదర్ మోషే అంటాడు. ఆ మోషే చెయ్యి కదపడానికి, ఆ మోషే ఇన్ని చేయడానికి వాడడానికి గల కారణం మోషేకి ఎవరు తెలుసంట? యేసయ్య. యేసయ్య తెలిసిన మోషే ఇన్ని పనులు చేస్తే అంతకంటే గొప్ప కార్యాలు ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టును గాక. యు సీ దట్ నౌ గాడ్ వాంట్స్ టు బిగిన్. గాడ్ వాంట్స్ టు బిగిన్. ఈ రోజు ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఇక్కడ ప్రార్థించి ఇంటికి వెళ్ళే లోపు ఇంట్లో కనీసం 10 అద్భుతాలు చూస్తారు ఈ రోజు. You will see the hand of God. ఎంతమంది చూడాలనుకుంటున్నారు దేవుని హస్తాన్ని? దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్. అంటే ఇప్పుడు దేవుని హస్తాన్ని ఎవరు కదపాలా? దేవుడు కదుపుతాడా? నువ్వు కదపాలా? దేవుడు ఎందుకు అందరినీ వదిలేసి మోషేని పట్టుకున్నాడు? దేవుని హస్తం కదపలేక కనీసం ఇలాగన కదులుతాడేమో అని చెప్పి ఆశతో రగిలిపోతున్నాడు. ఎవరు? మోషే. నువ్వేమో ఏం చేస్తాడో దేవుడే ఉంటే ఏం చేస్తాడు అని ఎక్కడో ఉంటాడులే అనుకుంటున్నావు, లైట్ తీసుకుంటున్నాను. పక్కన చెప్పు, డోంట్ టేక్ ఇట్ ఈజీ అనండి, టేక్ ఇట్ సీరియస్ అనండి. కదుపు అంటే దేవుడు తన గొప్ప హస్తాన్ని కదపడానికి ఎవరి చిత్తం మీద ఆధారపడుతున్నాడు? దేవుని చిత్తమా నీ చిత్తమా? పక్కన చెప్పు, మోషే చిత్తం, నీ చిత్తం. అది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తము. అందరూ చెప్పండి, దేవుని చిత్తమే. మోషే చిత్తము, నా చిత్తము జరగాలనేది దేవుని చిత్తము అనండి. నువ్వేమంటావు? నీ చిత్తమే అంటావు. మరి నీ చిత్తం ఏం లేదా? ఖాళీ సున్నా. అందుకే ఏం జరగట్లేదు. ఈ రోజు నుంచి నీ చిత్తమే దేవుని చిత్తము. దట్స్ హౌ గాడ్ మూవ్ త్రూ మోసెస్. యు డోంట్ హావ్ ఎ విల్ ఫర్ గాడ్. దట్స్ రీడ్. అపోస్తుల కార్యములు 3:22. మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. చూడండి, దేవుడు చెప్పాడంటే మోషేకి, ఇదిగో మోషే, నా ద్వారా నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు, కానీ తర్వాత నేను ఇలాగ లోపల ఉండగా నేనే డైరెక్ట్గా వస్తా నీ ప్రజలకి, చెప్పు రెడీ అవ్వమని. అప్పుడు వచ్చి వాళ్ళు, నువ్వు చెప్పావు కదా, నిన్ను నమ్మాలా నీ శిష్యులు. ఆయన మోసే శిష్యులు మోసే మాట వినాలా?
వినాలా లేదా? వినాలి. కానీ ఇక్కడ వింటున్నారా? వినట్లే, మర్చిపోయారు. ఎప్పుడైతే దేవుని హస్తము అద్భుత కార్యాలు జరగడం ఆగిపోతాయో వాక్యము ఉన్నా పనిచేయనట్టే. మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పునను అన్ని విషయముల్లో మీరు ఆయన మాట వినవలను. నా హస్తం కదపండి, ఏం చేయాలా? కదపాల. చదవం అపోస్తుల కార్యములు 7:37. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. అసలు యేసయ్య గురించి నాలాగొచ్చి మిమ్మల్ని విడిపిస్తాడు, ఎలా బానిసత్వము నుండి బాధల నుండి విడిపించాడో ఈయన అంతకంటే గొప్పడు. ఎంతమంది మోసే కంటే గొప్పడు యేసయ్య నమ్ముతున్నారు? అంటే ఇజ్రాయెల్ అనుభవించిన విడుదల కంటే ఎక్కువ విడుదలను అనుభవించాలా? దీనికి కారణం మోసే తన హస్తాన్ని కదిపాడు. మనం ఆ హస్తముని యొక్క రుచి చూడలేదు. ఏదో చిన్న చిన్న అద్భుతాలు కాదు, వాంట్ టు సీ గ్రేట్ థింగ్స్. నువ్వు ఎంత గొప్ప చూడాలనుకుంటున్నావో అది నువ్వు నా చేయిని కదిపి చూసుకోవాలి తప్పితే ఎవరిలోనూ చూసుకోకూడదు అంటున్నాడు. నీ అప్పులన్నీ పోవాలా, నీ రోగాలన్నీ పోవాలా, నీ భర్త మారాలా, నీకు అనవసరం. నువ్వు చేయి కదిపితే ఎవరికి చేయింది నీకు చేస్తానంటున్నాడు దేవుడు. నువ్వు నా చేయి కదిపితే ఏ సంఘానికి చేయింది నీ సంఘానికి చేస్తానంటున్నాడు దేవుడు. అంటే ఆయన ఎంత పర్మిషన్ ఇస్తున్నాడు? 100% పర్మిషన్ అనండి. ఇట్స్ అప్ టు యూ మూవింగ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మనకు తెలుసు దేవుడు గొప్పడని, సైతానికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇజ్రాయేల్ అందరికీ తెలుసు దేవుడు గొప్పడని. కానీ ఆ హస్తాన్ని కదిపింది ఎవరు? మోషే ఒక్కడే. చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 29 వరకు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. చూడండి, దేవుడు కాపాడతాడులే. దేవుడు కాపాడతాడు అనే మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఫరో చంపేస్తాడు కాదు, దేవుడు కాపాడతాడు. ఈ 2 మాటలు విన్నారు ఈ తల్లిదండ్రులు. అందరూ ఏమన్నారు? ఫరో చంపేస్తాడు, చచ్చిపోతున్నారు. అందరూ అలా కాదు, దేవుడు కాపాడతాడు అనేది ఎక్కువ పెరిగింది. నీకు షుగర్ పెరిగింది అనేది డాక్టర్ చెప్పాడు, నువ్వు పెట్టావు, రిపోర్ట్ చెప్తుంది. కానీ మనసులో నార్మల్ అని పెరిగితే అది నార్మల్గా వచ్చేస్తుంది. అది సీదా పక్కన చెప్పండి, నీలో ఏది పెరుగుతుందనండి. గురుగులు పెరిగి మొక్కను ఎన్ని చేస్తున్నాయా? మొక్క పెరిగి గురుగు ఏం చేయనంతగా మొక్క బాగా పెరిగిపోయి ఆకాశ పక్షులు వాలేటంత అయిపోతున్నాయా? ముందు విత్తనాలు విత్తుకుంటా పోతే త్రోవ పక్కన పడితే ఏం పట్టుకుపోతాయి విత్తనాలనే? పక్షులు, ఆకాశ పక్షులు వచ్చి విత్తనాలు పట్టుకుపోతాయి. అదే మంచి నేల మీద పడి అది మహావృక్షం అయితే ఆ కొమ్మల మీదకి ఏమొచ్చి విశ్రాంతి పొందుతాయంట? దేన్నైతే అవి నాకు ఆహారం అనుకుంటాయో అవే ఈ చెట్టు మీద శరణానికి వస్తాయంట. నిన్ను భక్షించేవాడు నీ శరణార్థుడవుతాడు, నీకు శరణం అంటూ దగ్గరికి వస్తాడు. ఈ వాక్యము నేను అలా చేయును గాక. లెట్ దిస్ వర్డ్ బి. నిన్నేం చంపేస్తుందో దాన్ని ఈ వాక్యం దేవుని హస్తాన్ని వాడుకొని దాన్ని అధిగమించుకొనును గాక. ఈ అప్పు పెరిగిపోయింది, నేను చచ్చిపోతా, చావక దేవుని హస్తాన్ని వాడుకొని అప్పు తీర్చుకొని అనేక మందిని చావకుండా అప్పిచ్చువాడిగా మారిపో. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. ఈ వాక్యం తర్వాత బ్లెస్ అవ్వని వాళ్ళు ఒకరు కూడా ఉంటారు. ఆశ్చర్యకార్యాలు చూస్తారు ఈ రోజు నుంచి. చదవమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. మోషే పెద్దవాడయ్యాడు అంటే దేవుడు మోషేతో టచ్లో ఉన్నాడా లేదా? ఉన్నాడు. పెద్దవాడయ్యాడంటే 12 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చాయి, పెద్దోడయ్యాడు. ఓకే, పెద్దోడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు అప్పుడే పెరుగుతుంది. డబ్బు అంటే ఆశ, డబ్బు, ఈ బట్టలు, ఈ రథాలు, నేను ఎంత రిచ్చా, అప్పుడు దాకా వాడికి తెలియదు. మోషేకి చిన్నప్పుడు తెలియదు, 4 ఏళ్ళప్పుడు వెళ్ళిపోయినప్పుడు తెలియదు. పెద్దవాడైనప్పుడు అయినా ఆ ధనము ఈ ఆశ కంటే లోపల ఇంకోటి పెరిగిందంటే ఏం పెరిగింది? విశ్వాసం. ఇప్పుడు నీ కష్టాలన్నీ ఉన్నాయి, కానీ ఈ వాక్యం అనే విశ్వాసం ఈరోజు కొంచెం పెరుగుతుంది. ఇది పెరిగి నీ కష్టాలను అధిగమించును గాక, నీ దురాశలను అధిగమించును గాక, నీ బలహీనతలు. అందుకే బలహీనత పో అంటే పోదు. విశ్వాసాన్ని పెంచుకో, అది తగ్గిపోతుంది. దిస్ ఈజ్ హౌ యు గ్రో. ఇది పోవాలి. డోంట్ ఫోకస్ ఆన్ ద నెగటివ్. బ్రింగ్ అవుట్ ద ఛాంపియన్ ఇన్ యూ అండ్ ద స్టూపిడ్ మ్యాన్ ఇన్ యూ విల్ బికమ్ వీక్ అండ్ డై. దట్స్ హౌ యు బిల్డ్ అప్ యువర్ సెల్ఫ్. ఓకే, నీలో ఉండే గొప్పవాడిని, జయించేవాడిని బలవంతుడిగా చేయి. నీలో ఉండే బలహీనుణ్ణి మార్చి ఆకలితో చంపేసేయి. ఎవ్రీబడి హ్యాస్ అ స్ప్లిట్ పర్సనాలిటీ. ఇక్కడ మోషేకి ఇదంతా ఒక ఆశ, కానీ అతనిలో ఇంకోటి ఉందంటే ఏంటి? విశ్వాసం. ఒక స్టేజ్లో ఆ విశ్వాసాన్ని బట్టి ఈ ధనము కంటే క్రీస్తుకి ఎలా నింద వేసుకున్నాడో, నేను ఆ క్రీస్తుని నమ్మి ఆ నిందైనా భరించేటట్టు ఉంటానేమో కానీ ఈ డబ్బు అనుకున్నాడంట. నిర్ణయము అనండి. కొన్ని నిర్ణయాలు దేవుని హస్తాన్ని కదులుతాయి. ఈరోజు అనేక పనులు పెట్టుకొని ఆ పనులన్నీ ఎడలకుండా
గుడికి వచ్చి వాక్యం వింటున్నావే, నీ పట్ల దేవుని హస్తము కదులును గాక. ఈ సమయంలో ఎన్నో చేయొచ్చు, అయినా రోజు కొంత సమయం దేవుని ప్రార్థనకు తీస్తున్నావే, దేవుని హస్తము నీ పట్ల కదులును గాక. గాడ్స్ హ్యాండ్, ఎవ్రీ డెసిషన్ మూవ్స్ హ్యాండ్. పక్కనతో చెప్పండి, ఆత్మీయమైన ప్రతి నిర్ణయానికి దేవుని హస్తం కదులుతుంది అన్నాడు. అంటే మోసే ఒక చోట ఫెయిల్ అయిపోయాడు, ఇదంతా ఫ్యూచర్లో ఫెయిల్ అయ్యాడు, కానీ అతను తీసుకున్న నిర్ణయాలన్నీ చూశాడు దేవుడు. నీలాంటి ఒక్కడు కూడా లేడు, నువ్వే కావాలా అని పట్టుకున్నాడు. అటువంటి మోషేని ధర్మశాస్త్రం ఇచ్చేశాడు. మోషే శిష్యులు అన్నాడు, మోషే రెఫరెన్స్ పాయింటే పెట్టేశాడు మోషేని. అంటే ఒక ఆశ ఉండి కొన్ని నిర్ణయాలు తీసుకొని తర్వాత నువ్వు ఎంత పడిపోయినా నిన్ను అందరికంటే పైకి దేవుడు లేవనెత్తుతాడు. నీ గతంలో చేసిన ప్రార్థనలో, నీ ఆశలో, నీ ప్రేమను దేవుడన్నాడు మర్చిపోడు. అవన్నీ పెరిగి నీ భవిష్యత్తులో వచ్చే బాధ్యతలన్నీ నీ తుఫాన్లో కొట్టుకుపోతాయన్నీ. నీకు మిగిలేదల్లా ఆశీర్వాదం మాత్రమే, మంచి పేరు మాత్రమే, శుభం మాత్రమే. ఈవెన్ దో యు హావ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, దే విల్ గో అవే. చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా చూడండి, ఆ పేరు ఎత్తుకుంటా, ఆ నింద భరిస్తా అన్నాడంట మోషే. అందుకని అందరికంటే ఎక్కువగా దేవుని హస్తం మోసే పట్ల కదిలిందంట. ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఫర్ క్రైస్ట్, గాడ్స్ హ్యాండ్ విల్ మూవ్ ఫర్ యు. పక్కన చెప్పు, ఎవరి గురించి సిగ్గుపడకానండి, దేని గురించి ఆలోచించకానండి, ఆయన్ని గట్టిగా నమ్ముకోనండి, ఆయన పేరు తీసుకోవానండి. Take the name of Christ on you. You move God at a very powerful level. మోషే, నేను ఫరో రాజుని, నేను రాజ్యాలకు రాజుని, ఈ బానిసలు పుట్టినోడువా నువ్వు అని నింద గొప్పదనుకొని ఆ రాజసింహాసనము, ఆ రాజవైభవాన్ని కాదనుకున్నాడు. దేని మూలంగా? విశ్వాసం మూలంగా. ఈ రోజు ఏదైనా చెడు నిర్ణయం ఉందా, ఆ చెడు నిర్ణయం చేయనని తీసుకున్న నీ పట్ల దేవుని హస్తము కదులును గాక. దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ మూవింగ్ గాడ్స్ హ్యాండ్. చదవండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి. ఈరోజు మోషే ధర్మశాస్త్రం, మోషే శిష్యులు, మోషే ఏం చెప్తే అది చేస్తా, ఎవరి మాట ఏమో మోషే చెప్పిన మాట అంటే మోషే అంత గొప్పడు. మీకు అంతకంటే గొప్ప భాగ్యమైన పేరు కలుగును గాక. అది రిఫరెన్స్ పాయింటే, దేవుడు రిఫరెన్స్ ఇచ్చాడు. ఇది నా చనిపోక ముందు అతనికి ఇచ్చిన నా దర్శనం చూశాడంతే. నేను జరగబోయేదానికి ముందు చూసుకొని ఎంత గొప్పగా వాడబడ్డాడు, జరిగిన తర్వాత ఎంత గొప్పగా వాడబడతావు నువ్వు. ఈ మర్మము నిన్ను ఆశీర్వదించునుగాక. లెట్ దిస్ మెసేజ్ బ్లెస్ యు. కమ్ ఆన్ రీడ్. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. ఏంటి వెళ్ళిపోతే ఎలాగా? అలా చూస్తాడు దేవుడు. నా దేవుడు నన్ను పోషిస్తాడు. నిర్ణయము అనండి. కొన్ని పొరపాట్లు చేశాడు, కొన్ని మిస్టేక్స్ చేశాడు, కానీ నీవు ప్రతిరోజు ఉండే మంచి అలవాట్లు, కొన్ని చిన్న చిన్న విశ్వాస పనులు ఉన్నాయే, అవన్నీ నీ బలహీనతలను ముంచేసి నిన్ను ఆశీర్వదిస్తాయి. నువ్వు యేసు దేవుడు, నేను నమ్ముకుంటా నీ దేవుడిని రక్తాన్ని అని నిర్ణయం తీసుకుని బాప్తిజం పొందావే, అవి నీ బలహీనతల కంటే నీ ఆశీర్వాదాలను, నీ మంచి పనులను హెచ్చించునుగాక, నీ మంచి కలలను నెరవేర్చునుగాక. చూసింగ్ జీసస్ ఇస్ నాట్ ఎ జోక్. జరగబోయే మహిమ ఎంతో. ఇప్పుడు దాకా నీకేం జరగలేదు. మీరందరూ గొప్ప మహిమ చూసిన తర్వాతే ఈ భూలోకాన్ని విడిచిపెడతారు. మీరు మోషే అలా అయిపోయింది అనుకున్నాడు. మోషే అయిపోయింది, 80 ఏళ్ళు వచ్చేసాయి, కర్ర పట్టుకున్నాడు. మేక గొర్రెలు ఏం చేస్తాం, ఏదో ఆశపడ్డాను దేవుడు విడిపిస్తాడని, ఏదో పెద్ద పోటీకెళ్ళకి కొట్టినాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు మోసలోనే అయిపోయాను, దేవుడు చెయ్యలేదు, ఏమీ లేదు, రాజుగా ఉన్న బాగుండు, కానీ దాని పశ్చాత్తాపట్లే పోతే. తను తీసుకున్న నిర్ణయాలు. మీలా చాలా మంది పరిస్థితి ఉంది, దేవుడిని అయినప్పటికీ నమ్మలేదు. నీకు తప్పదు దేవుడిని నమ్మాలా, ఏదో ఎలాగైనా పోదాం పర్లా, కానీ అప్పుడు కనపడతాడు కొండ మీద. మోషే, నేను అంత ఈజీగా విడిచిపెట్టేవాడిని కాదు, నేను ముగించలేదు, ఆరంభిస్తున్నా. ఈ రోజు అనేకుల జీవితాల్లో ప్రభు మళ్ళీ ఆరంభించబోతున్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్. ఇట్ ఈస్ నాట్ ఫినిష్. పక్కన చెప్పు, అయిపోలేదు సీన్ అనండి. నీ పనేం అయిపోలేదు అనండి. నీ మీద నువ్వు జాలి పడుతున్నావేమో, ఇక జాలి పడక అనండి. నువ్వు గర్వించదగ్గ సమయం ఈ రోజు నుంచి ఆరంభమవును గాక. ఇట్ విల్ నాట్ బి ఫినిష్. చాలా మంది ఇలాగ అనుకుంటారు, ఇన్ని ఏళ్ళు అయిపోయింది, ఇంకింతేలే, ఇంకా జీవితం ఇంకింతే. ఆ చేసిన ప్రేయర్లు దేవుడు ఒక్క ప్రార్థన కూడా మర్చిపోలేదంట. నీ చిన్న విశ్వాసం కూడా దేవుడు మర్చిపోలేదు. నీవెన్నిసార్లు అయితే వచ్చి ఆయన వాక్యం విన్నవన్నీ ఆ విశ్వాసాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అవన్నీ కట్టగట్టి మోషేలకు ఒకేసారి నీ ఒళ్ళో వేసేస్తాడని. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఎవ్రీ ఫెయిత్ డెసిషన్. నీ విశ్వాసంతో తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఆయన ఏమిస్తాడంట? బహుమానం. అందరూ చెప్పండి, నా దేవుడు ప్రతి విశ్వాస కార్యానికి బహుమానం ఇస్తాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చొని వింటున్నావా, విశ్వాసాన్ని పొందుకుంటున్నావా, బహుమానం ఇస్తాడంట. ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. ఎంతమందికి విశ్వాసం వచ్చింది లోపల? ఇప్పుడు దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. దేవుడు అంటాడు,
నువ్వు బలహీనుడు అయ్యి నువ్వు విశ్వాసం పొందుకుంటే రివర్స్ దానికి తగ్గట్టు మళ్ళీ నీకు బహుమానం ఇస్తాడంట. విశ్వాసం వల్ల దేవుడికి లాభమా నీకు లాభమా? నీకు లాభం. అంటే నీకు నువ్వు లాభం పొందుకుంటే ఆయన ఆశీర్వదిస్తాడంటే ఇంకా డబలో. ఇక్కడికి వచ్చినందుకు బలపడటమే కాదు, ఆ బలపడినందుకు మళ్ళీ ఒక బహుమానం ఇస్తాడంట. పక్కన చెప్పు, ఎంత మంచి దేవుడు అక్కడ దొరుకుతాడు అనండి. అలా కాదు, దేవుడు వాడిని బలపరిచి బలపడినందుకు మళ్ళీ బోనస్ ఇస్తాడంట. ఈ రోజు మీరందరూ దేవుడిని మోషేలా తెలుసుకొనును గాక. మోషే ఈజ్ అ డీప్ మ్యాన్. పక్కన చెప్పండి, మోషే లోతైన మనిషి అన్నాడు. ఈ రోజు మీరెంత ఫెయిల్ అయినా అయిపోయింది అనుకున్నా అవ్వలేదు. మీరందరూ గోతులోంచి లాజరస్ వచ్చినట్లు మళ్ళా మీ కళ్ళలో నెరవేరును గాక. మోషే పని అయిపోయింది అనుకున్నాడు, ఎక్కడైంది? ఇంకొక 40 ఏళ్ళు ఫరోని మొత్తాన్ని ముంచేసి కళ నెరవేర్చుకున్నాడు. మోషే లాంటి హస్తము దేవుడు ఈ రోజు నుంచి గొప్పగా కనపరచును గాక. గాడ్ ఈజ్ అ రివీలర్, ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ. ఎంతమంది అనుకుంటున్నారు నా మీద దేవుడు వెయిట్ చేస్తున్నాడని? చదవం. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. అంటే అర్థం ఏంటి? నిన్ను ఎవడో ఫాలో అవ్వలేడు, నీకు నువ్వే సాటి. నిన్ను ఫాలో అవుదాం అనుకున్నాడు, అని మునిగిపోతాడు అంతే. అంటే నీ ఒక విశ్వాస మార్గమే రాజమార్గము. విశ్వాసుల్ని శత్రువులు వెంటాడలేరు. ఇప్పుడు దాకా వెంటాడిన శత్రువులు ఈ రోజు వాడికి ఆఖరి రోజు. ఆల్ కెనాట్ ఫాలో ఫెయిత్. పక్కన చెప్పి, విశ్వాసం నీ స్పెషాలిటీ, నీ స్టైలు అనండి. నోబడీ కెన్ ఫాలో ఫెయిత్, ఓన్లీ యూ. వాళ్ళు అనుకుంటారు మేము వెళ్ళిపోతాం. విశ్వాసం లేకుండా దేవుని హస్తాన్ని కదపకుండా నువ్వు వెళ్ళిపోతావా? రోడ్లు ఏమైపోయారు, అందరూ మునిగిపోయారు. యూనో దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెన్. ఓకే, ఈ మోషే గురించి ఇంకా చూద్దాం. ఒక హస్తం, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ కలిగి హస్తం కదిపినోడికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని చేశాడు దేవుడు, అతనికి ఏ రీతిగా బహుమానం ఇచ్చాడు. యూదా 9వ వచనము. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఓకే, మిఖాయేలు ఎంతమందికి తెలుసు? మిఖాయేలు ఎవరు? ప్రధాన దూత. ఇతనికి అందరు దూతల్లా కాదు, స్పెషల్ దూత. ఇతడంట పునరుద్ధానానికి ముందు బోర్ ఎవరు ఊతారంట? ఎవరో? గాబ్రియేలా? చిన్న దూతలా? ఎవరో? వన్ అండ్ ఓన్లీ మైకల్. అతనే ఊతాడంట. అతను ఊతేనే దేవుడు చెప్పాడు, నేనే, నాదే శక్తి, కానీ నువ్వు ఊతేనే నేను పునరుద్ధానం చేస్తాడు మిఖాయేల్. ఓకే, ఈ మిఖాయేలు మృతులను లేపడంలో ఇతనికి దేవుడు అంటే దేవుడు తన సామర్థ్యమే, కానీ ఎవరిష్టమో వాళ్ళు వాడుకుంటాడు. ఓకే, ఎందుకంటే మోషే హస్తాన్ని కలిపాడు కాబట్టి మోషేని వాడుకుందాం అనుకోండి. ఇక్కడ ఎందుకంటే మోషే ఒక కోరిక కోరాడు. ఏంటో తెలుసా కోరిక? నీ మహిమను నాకు చూపించయ్యా అని. ఇప్పుడు మోషే శరీరంలో ఉన్నప్పుడు అడిగాడా, ఆత్మలో ఉన్నప్పుడు అడిగాడా? శరీరంలో అడిగాడు. కానీ ఏం చెప్పాడు? అరే బిడ్డ, నా మహిమ చూపించు కాలము ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒకసారి కొండెక్కినప్పుడు నా శిష్యులకు చూపిస్తాను ఆ మహిమ శరీరముతో, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నీకు చూపించలేను. ఇప్పుడు నీకు కొంచెం శాంపుల్ చూపిస్తా. నేను వెనక్కి వెళ్తుండగా నేను వెనక భాగాలు చూపిస్తా అని చెప్పి వెనక భాగం చూపించాడు. కానీ మోషే కోరిక తీరిందా? కానీ దేవుడు ఏమన్నాడు? మోషే అడిగితే నేను చేస్తానన్నాడు. అలాంటిది మోషే కోరిక తీరుతాడా తీర్చడా? తీరుతాడు. అయితే ఏమైంది? మోషే చనిపోయాడు, శరీరం ఉంది, కొండపైకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. కొండపైన శరీరం ఉండిపోయింది. అక్కడ సైతాన్ ఏం చేశాడు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటే మరణాన్ని అణిచిపెట్టేది ఎవరు? సైతానుడు. అంటే ప్రతి శరీరాన్ని పట్టుకెళ్ళి దాచేది ఎవరు? సైతానుడు. అంటే మోసే శరీరం ఎవరు పట్టుకెళ్ళిపోయారు? సైతాను పట్టుకు అందరితో పాటు పట్టుకెళ్ళిపోయాడు. పునరుద్ధానం ముందు మళ్ళీ అప్పకెత్తాడు అనమాట. అంటే సిలువ ఎప్పుడైతే సిలువ మరణం పొందాడో తాళపు చెవులు ఎవరి చేతికి వచ్చాయి? అప్పుడు దాకా వాళ్ళు అక్కడే ఉంటారు. అప్పుడే గోతులు లెగుస్తాయి. అంటే యేసు ప్రభు వారు పునరుద్ధానం ముందు గట్టిగా అరిసారా లేదా? అరిసినప్పుడు ఇంతకు ముందు ఉండే ప్రవక్తలు అందరూ ఏమయ్యారంట? లేశారంట. అప్పుడు లాగాల్సిన మోషేని ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడే కావాలి సైతం అంటాడు. నేనేమని అంటున్నాడు? మోసే కావాలంటున్నాడు. ఎవరి శరీరాన్ని అడగలే, ఎవరి శరీరాన్ని అడుగుతున్నాడు? మోసే శరీరం. ఎందుకని? ఎందుకంటే ఏలియాకి మహిమ చూపించాడు కాబట్టి శరీరంతో నేను లేపుకెళ్ళిపోయాను. అలాంటిది ఏలియాతో పాటు మోషేకి కూడా చూపిస్తాను. కానీ మోషేకి ఎలా చూపిస్తాను? దేహముతో చూపిస్తా. అందుకే వాడు బాడీ పట్టుకొచ్చే అంటాడు. ఈ మిఖాయేలేమో పట్టుకోవడానికి వెళ్తాడు. వాడేమంటాడు? ఏమో ఏది లైసెన్స్ ఏది అంటాడు. నువ్వు నోరుమూసుకో అని మోసే పట్టుకెళ్ళిపోయాడు. అదే మోసేని మళ్ళా ఏలియాతో పాటు తెచ్చి దేహముతో యేసయ్య మహిమను చూపిస్తాడు. అంటే దేవుడు చూడండి, తన పట్ల తన హస్తం కదిపేవాడు. ప్రార్థనలు అలాగే నీ ప్రార్థనలన్నీ అయిపోయి అనుకోక 100% తీరుస్తాడు. మోసే అనుకున్నాడు, ఈ ఒక్క కోరిక నువ్వు తీర్చలేదయ్యా, మహిమ చూపించమంటే వెనక పాకం ఎంత మహిమ చూపిస్తావా? కానీ దాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన దేవుడు. He didn't even allow his body to decompose. మోసే బాడీ నాకు కావాలా,
ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు నేను చూపించకపోయినా అతని దేహంలోనే చూడాలి కాబట్టి ఈ ఒక్క శరీరానికి లైసెన్స్ అడుగు సైతాండా ఉరకా నడిపించుకో అంటున్నాడు అనమాట. ఏమని చెప్పాడు ఇక్కడ చూడండి. శరీరం వాదించు మోసే శరీరమును గురించి తర్కించున్నప్పుడు పిచ్చి తిరుగుతిట్టి కొట్టొచ్చు. అసలు మీకు కూడా మిఖాయిల సామర్థ్యము కలుగును గాక. వాక్యాన్ని వెంబడించే వాడికి మిఖాయిల సామర్థ్యం ఉంటుందంట. అవునా? మిఖాయిలు వాక్యాన్ని తూచ తప్పకుండా పాటిస్తాడంట. ఓకే, అంటే మోసే మాటలను ఇంత సీరియస్గా తీసుకున్న దేవుడు, నువ్వు పెద్ద పెద్ద అడిగినా చిన్న చిన్నవి అడిగినా యేసు రక్తము ద్వారా కడగబడ్డావు కాబట్టి, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి, దేవుడు నీ పెద్ద ప్రార్థనలు చిన్న ప్రార్థనలు అసాధ్యమైన వాటిని కూడా సీరియస్గా తీసుకుంటాడు. ఎంతమందికి విశ్వాసం వస్తుంది? హీ విల్ టేక్ యువర్ ప్రేయర్స్ సీరియస్లీ. ఇప్పుడు చూడకపోవచ్చేమో, కానీ తప్పకుండా నువ్వు చూసి తీరతావు. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఆన్సర్స్ ప్రేయర్స్. అంటే దేవుడు హస్తం ఎంత కదిపాడంటే, మోసే చచ్చిపోయిన శరీరాన్ని తీసుకాయి దాన్ని నేను పెట్టుకోవాలి, ఎందుకంటే నా పక్కన ఖాతాలు వేసుకోవాలి. ఏలియా టైపులో, ఎలీషా టైపులో, హానోకు టైపులో లాస్ట్లో మార్చుకుంటాను మహిమ శరీరంగా. కానీ ఎందుకంటే వీళ్ళు ఈ శరీరంతో నన్ను చూడాలా. అతను కోరిన కోరిక. ఆల్రైట్, నీవెంత అసాధ్యమైందైనా ఈ దేవుడు గుర్తు పెట్టుకొని తగిన సమయం అందు దాన్ని తీరుస్తాడు అనండి. అందుకే చాలాసార్లు అడగవు మనం అసాధ్యమైనవి. ఇది చేస్తాడా? ఇంత గొప్పది ఎందుకు చేయాలి? చిన్నది అడుగులేవాలే. నో నో నో, గాడ్ ఈజ్ సీరియస్ అండ్ హీ థింక్స్ బియాండ్ ద న్యాచురల్. అందరూ చెప్పండి, నా దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి అసాధ్యమైనవి కూడా చేస్తాడు. శరీరాన్ని కూడా ఇవ్వలేదు ఆ చేతికి. ఇచ్చేయి, గివ్ మై బాడీ బ్యాక్. నేను మళ్ళీ తీసుకురావాలా, ఎందుకంటే పునరుద్ధానం ఉంటే నేను చనిపోకముందు చూపించాలా. మోషేకి చనిపోయిన తర్వాత చూపించాలనుకుంటున్నాడా? చనిపోకముందే ఈ భూమి మీద చూపించాలా. నీ కొరకు ప్రత్యేకముగా దేవుడు నీ ప్రత్యేక ప్రార్థనలు ఆలకించును గాక. నువ్వు అనుకోవచ్చు, ఈ వెరి ప్రార్థన ఇంత దారుణంగా అడిగాను నాకు ఎత్తాడంటావా? నీకు అది జరుగును గాక. విల్ హ్యాపెన్ టు యు. God can do it on your behalf. If God can hear. అతని మాటనంత సీరియస్గా తీసుకున్నాడు. He took it very serious. అంటే అర్థం ఏంటి? నీ బలహీనతల్ని దేవుడు చూడలే, నీ ఆశను చూస్తున్నాడు. ఈ ఆశే ఆ బలహీనతలన్నింటినీ జయించేస్తుంది. ప్రకటన గ్రంథం 15:3. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. చదువు 4. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఎక్కడ పాడుతున్నారంట ఈ పాట? ఎక్కడ పాడుతున్నారంట? పరలోకంలో పాడుకుంటున్నారంట. ఎవరి పాట? మోషే రాసిన పాట. ఎవరైతే దేవుడి కష్టం కదుపుతారో వాళ్ళని దేవుడు స్టాండర్డ్గా నీ పేరు పెట్టేసుకుంటాడు. దేవుడు యూ సెట్ అ స్టాండర్డ్. అంటే నువ్వు బలహీనుడు అయ్యి బలహీనతలో, అప్పుల్లో, రోగాల్లో ఓడిపోయి చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆయన హస్తాన్ని చూసి వీరుడు వలె వెళ్ళాలని దేవుని చిత్తము. అలాంటి వారిని దేవుడు అంటాడు, నువ్వేమన్నా పాట పాడుకున్నావా, నీ పేరు దేనికో దానికి పెట్టేస్తాడు. ఆ ప్రార్థనకో, ఆ చిన్న ప్రార్థనకో, ఆ అద్భుతానికో, మోషే అద్భుతము, ఎస్తేరమ్మ అద్భుతము, లిల్లీ మేరీ అద్భుతము. హీ విల్ డూ ఇట్ ఫర్ సంథింగ్. నువ్వు ఏదైనా ప్రార్థన చేసావనుకో, ప్రభా వీడి క్యాన్సర్ ఉంది, వీడు సావకూడదు అన్నాడు దేవుడు. అమ్మా నువ్వు ప్రార్థన చేసి క్యాన్సర్ నుంచి కాపాడవా, కాబట్టి నీ పేరు దేనికో పెట్టేస్తా. అబ్రహాం అంటే ఇష్టం దేవుడికి, అందుకే అబ్రహాం ఆశీర్వాదం పెట్టేశాడు. ఇక్కడేమో మోసే పాట అంట. ఇప్పుడు పర్లం వీళ్ళకి వింటాం మనం ఆ పాట. ఏం పాడుకుంటున్నారు అక్కడ? ఎవరిని రాయమన్నాడు? దావీదుని రాయమని ఉంటాడు. లేకపోతే కీర్తనలు ఎవరన్నా మంచి పాట రాయండి మోసే గురించి, మంచి అతను చేసిన మంచి పాట రాయమంటాడు. ఏం పాట పెట్టేశాడు పరలోకంలో? మనం వెళ్తే అక్కడ ఏం పాట పాడతాం అనుకున్నారు? మోసే పాట. ఏసే పాట, మోసే పాట. వి విల్ రైట్ సంథింగ్స్. చాలా మంది మీ పేరు మీద ఉండే పాటలు కూడా పాడతారు అక్కడ. ఎందుకు? ఈ రోజు అంతకంటే గొప్పగా హస్తం కదపోతున్నాం కాబట్టి. You're going to move God at a higher level now. You're going to move God. ఎంతమంది బ్లెస్ అయ్యారు? How many of you are blessed today? Come on. God's hand is ready. మోషే కదిపాడు. అదే మోషేలో పరిశుద్ధాత్మని పెట్టాడు. నేను రక్తము కార్చి నా పరిశుద్ధాత్మ నీలో పెట్టాను. మోషే కంటే గొప్పగా నువ్వు చేయి కదపగలవు. నువ్వు మోషే కంటే గొప్ప నీలో ఉన్నాడు. ఈజీగా నువ్వు దేవుని చేయి కదపగలవు. యూ కెన్ మూవ్ ద గాడ్ అట్ ఎ వెరీ హై డెన్స్ లెవెల్. ఎస్, దిస్ ఈస్ ద గాడ్ వి వర్షిప్. నజరేయుడైన యేసయ్య, అయా మోషే కదిపినట్టు ఇదిగో నా ప్రార్థన ఆలకించు, బయలుపరచు, నీ సేవ చేస్తాను, అనేకులకు సహాయం చేస్తాను, నాకు ఆయుష్కాలాన్ని ఇంకొక 20 ఏళ్ళు పెంచు నాయన, నేను బలంగా అనేకులకు సహాయం చేస్తాను, నా భర్తను మార్చు, ఇదిగో నీ నామాన్ని అనేకులకు చెప్తాను, ఇదిగో నా పిల్లల్ని మార్చు, అయా నాకు సహాయం చేయి, నీ హస్తాన్ని చూపించు, నీ వరాలతో నన్ను వాడు, అసాధ్యమైన నేను ప్రార్థిస్తానయ్యా. నువ్వు మోసే ప్రార్థనలు విని మోసే స్టాండర్డ్ పెట్టేసి నువ్వు మోసేని ఇంతగా హెచ్చించావు. అతను తప్పు చేసినా అతన్ని ఏమీ అనకుండా
అతని పాట పరలోకములో కూడా పాడిస్తున్నావయ్యా, ఎందుకంటే అతను ఆశ కలిగి ఫెయిల్ అయ్యాడు. అయినా అతని ఆశను నువ్వు ఇలాగ నెరవేర్చావు. ఈరోజు నీ హస్తము కదులుతాదని, గ్యారంటీగా కదులుతాదని నేను ముందుగానే నా కుడి హస్తం ఎత్తి నీ కొరకు ప్రార్థిస్తున్నాను. అవును, ఈరోజు ప్రార్థిస్తున్న వారందరూ దేవుని హస్తాన్ని కదిలిస్తున్నారు. ఎవ్రీబాడీ టుడే, ఈరోజు సాయంకాలం ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఏమైనా అన్నప్పుడే నీ ఇంట్లో చాలా మార్పులు జరిగిపోతాయి. లార్డ్, గ్రేట్ చేంజ్ ఇన్ ద బాడీస్, లార్డ్, డైనామిక్ చేంజ్, గాడ్ ఈస్ మూవింగ్. 100 సార్లు ఓడిపోయావా, చనిపోయే స్టేజ్కి వచ్చేసావా, అయినా నేను విడిచిపెట్టను. నా మీద నీ ఆశ పోకూడదు, నా ప్రార్థన మీద విశ్వాసం పోకూడదు. నా హస్తము ఎప్పుడు అలాగే ఉండి నీకు బహుమానం ఇస్తుంది. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.